హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి నుంచి మా సింబగాడు ఎందుకో బాగా ఒరుతున్నాడు. అసలు ఏం జరుగుతుందో చూద్దాం రండి. నేనైతే మెల్లగా వెళ్తున్నాను సింబగాడు ఏం చేస్తున్నాడా అని. ఏదో జరుగుతుంది. ఓయమ్మో, ఏంట్రా ఇది? తొండ. ఈ తొండకాడ కూర్చొని ఏం చేస్తున్నావురా సింబు? లాస్ట్ వరకు వీడియోని చూడండి. అసలు సింబగాడు లాస్ట్కి అయితే తొండను ఆగమాగం అయితే చేసి పడేసిండు. లాస్ట్ వరకు వీడియో చూసి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ కూడా చేయండి. కింద గంట సింబల్ వస్తుంది. చుట్కీ సింబా వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఏం చేస్తున్నావురా సింబు? దాని తోక పట్టుకొని లాగుతానువా? చంపేసినావా దాన్ని? కదులుతలేదా? ఏ తొండ, మా సింబగానికి భయపడిపో. కొంచెం కూడా భయలేదు. అరే ఏం చెప్తాను రా దాన్ని? గంతకన్నా భయపడిస్తాను. కదలను కూడా కదులుతలేదు. స్టాచ్యూ అనేసినావా? స్టాచ్యూ బెదిరిస్తాను వారా? భలే బెదిరిస్తున్నావు కదా. ఒరే, నువ్వెంత అరిచి గీ పెట్టినా అక్కడ ఉలుకు పలుకు లేదురా. అది కదులుతలేదు కాదురా. దాన్ని ఎందుకు బెదిరిస్తాను చెప్పు? పోనీ, పాపం కదా. పోనీరు సింబు. తొండా బెదిరిస్తాను. అదేమన్నా కదులుతుందారా కొంచెం అన్నా? అరే సింబగా, ఆ తొండ నిన్ను చూస్తేనైతే నాకు ఒకటి అర్థమవుతుందిరా. ఒక నీతి గుర్తుకొస్తుంది. వాదించే వాళ్ళతోని వాదించద్దు, సైలెంట్గా ఉండాలి. ఈ నీతి ఇక్కడ బాగా వర్కౌట్ అవుతుంది. నువ్వు ఎంత అరిచినా కానీ అక్కడ తొండ సైలెంట్గానే ఉంటుంది. ఇంట్లో మొగుడు పెళ్ళాల గొడవ జరుగుతుంటే, పెళ్ళం అరుస్తుంటే మొగుడు కిక్కురు మనకుంటా గమ్మున కూసున్నట్టుగా ఇక్కడ మా సింబగాడు అరుస్తుంటే తొండనేమో చాలా సైలెంట్గా గమ్మున అక్కడనే ఉండిపోయింది. వీడు ఎంత అరిచినా కూడా కొంచెం కూడా కిక్కురు మనట్లేదు. ఏందో మరి ఈ డాగ్స్, బల్లులేంట, ఈ తొండలేంట, పిట్టలేంట, ఇంకా సీతకోక చిలుకలు, పొరగలు, వీటి వెంటబడి వాటిని రాసి రాసి రంపాన పెడతాయి. ఈ సింబగాడి తొండను ఎందుకు ప్రయత్నిస్తాడా? అసలు తిందామని చూస్తాడా, లేకపోతే దీన్ని చంపేద్దామని చూస్తాడా, లేకపోతే పట్టుకుని ఆడుకుందామని చూస్తాడో ఏం అర్థం అవుతలేదు. ఒక్కరోజైతే సింబగాడు సీతకోక చిలుకను మింగిండు. ఏం జరిగిందంటే సీతకోక చిలుక ఇంట్లోకి వచ్చేసింది, ఎగురుతుంది. సీతకోక చిలుకలు యాక్చువల్గా అసలు దొరకవు వేటికి, టింగుమని ఎగిరిపోతాయి. కానీ ఫస్ట్ వీడు ఉరికినప్పుడు అది పైన తిరుక్కుంటూ వెళ్ళిపోయింది. ఒకటేసారి వచ్చి ఇట్లా డోర్ మీద పైన ఆలింది, కింద కూడా కాదు. వీడు ఏం చేసిండంటే అక్కడ ఆలంగానే ఒక్కటేసారి హై జంప్ చేసినట్టుగా లాంగ్ జంప్ చేసేసి దాన్ని లటుక్కున అందుకున్నాడు. సింబగాడి నోట్లోకి వచ్చేసింది. అయ్యో వీడు ఏంది తింటాడా, ఏంది సీతకొక చిలుకని చంపేస్తాడా అనుకున్నాం. వాడు ఆగితే కదా నోట్లో పెట్టేసుకున్నాడు. రై 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 నురికొచ్చి మెట్ల కింద వచ్చిండు. వీడిని గట్టిగా దగ్గరికి తీసుకొని వాడి నోరు తెరిస్తే సీతకొక చిలుక బయటికి వెళ్ళిపోయింది. ఇంకా చచ్చిపోలేదు, మింగలేదు వీడు ఇంకా. అమ్మో, వీడు ఇట్లాంటి పనులు చేస్తాడు. ఈరోజు ఏమో ఇక్కడ తొండతోని పంచాయతీ పెట్టుకున్నాడు. మరి ఈ పంచాయతీ సంగతి ఏందో, తొండను తిందామనా లేకపోతే తొండతో ఆడుకుందామనా, ఏం చేస్తాడు అన్నది అయితే మనం వేచి చూడాల్సిందే. అంతకుముందు అయితే చుట్కీగాడు తొండతోని గొడవ పెట్టుకున్నాడు, అది కూడా గేట్ దగ్గర. ఆ వీడియో కూడా చేశాను, వీలైతే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడేమో వీడు గొడవ పెట్టుకుంటున్నాడు. చుట్కీగాడు చాలా సైలెంట్ అయిపోయిండు. వాడైతే 1 year లోపు అయితే చాలా అల్లరి చేసేవాడు, చాలా అల్లరి పనులు ఉండేవి. కానీ 1 year దాటిన తర్వాతనైతే వానిలో చాలా మార్పు వచ్చేసింది. చాలా సైలెంట్ అయిపోయిండు. ఏజ్తో పాటు వాడు కొన్ని మార్పులు చేసుకుంటూ వచ్చిండు. చిన్నప్పటి నుంచి అయినా వాడు మేము చెప్తే ఏనాడేం లేదు, మంచి అలవాటు చేసుకున్నాడు.
ఫస్ట్ కొంచెం బ్యాడ్ ఉన్నా కానీ తర్వాత వాడి అలవాట్లు మార్చుకొని వాడు గుడ్డుగా తయారయ్యాడు. మేము చెప్తే మాత్రం వాడు ఇప్పటికి కూడా మా మాట అస్సలే వినడు. కానీ ఈ మధ్యలో ఎందుకో వాడిలో చాలా మార్పు వచ్చేసింది. చాలా అంటే చాలా సైలెంట్ అయిపోయిండు. మా సింబగాని గొడవ ఇంకా ఓడతలేదు. ఒరే సింబగా, నువ్వైతే ఇప్పుడు బాగానే గొడవ పెట్టుకుంటాను కానీ రేపు 10 మందిలకు పిలిచి జమానత్ ఇచ్చి పంచాయతీ పెడితే ఏం చేస్తావురా? మన సైడ్ ఏం తప్పు ఉండద్దు కదా. నువ్వు ఇట్లా తయారైతే ఎట్లా చెప్పు. కింద చూడు, ఒక డాగు మంచిగా నిద్రపోతుంది. మీ అయ్యొచ్చిండగో చూస్తాండు. అవుతుంది నీ పని, కట్టెపట్టుకొని వస్తాడు. వాళ్ళకి కొడతాడు రావు సింబో. దెబ్బలు అవుతాయి. తిడతాడు, నిన్ను తిడతాడు, నన్ను తిడతాడు. ఈ తొండతోని ఈ గొడవ ఏందని. ఏడ పని లేదు, పని పాట లేకుండా ఉన్నారు ఇద్దరు. ఏమున్నది మీకు పని? అందుకే ఇక్కడ తొండతోని గొడవ పెట్టుకుంటూ ఉంటారు. వాడు గొడవ పెట్టుకుంటా అంటే నువ్వు మంచిగా చూసుకుంటూ ఉంటాను అని అంటాడు. అందుకే దాన్ని వదిలిపెట్టి రారా సింబు. నాకు కూడా తిట్లు పట్టిద్దామనే చూస్తాను కదా. నువ్వు చెప్తే వినవు. రేపు తొండ మనల్ని 10 మందిలోకి పిలుస్తుంది, పంచాయతీ పెడుతుంది. 10 మంది పెద్ద మనుషులు వస్తారు, తీర్పిస్తారు. మా తొండది ఏం తప్పులేదంటారు. మేమేమో మా సింబగాంది ఏం తప్పులేదని అంటాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే మేమేమన్నా తొండోళ్ళ ఇంటికి పోయినామా? మా ఇంటికే తొండ వచ్చిందని అంటాం. అంతే కదా రా సింబ? అందుకే కదా నువ్వు మా ఇంటికి తొండ వచ్చింది, వెళ్ళిపో అని ఇంతసేపు లొల్లి పెట్టుకుంటాను. అది వినప్పుడు నువ్వేం చేస్తావురా? తిట్టినప్పుడే తొందరగా పోవాలి, కొట్టిదాకా తెచ్చుకోవద్దు. పంచాయతీ దాకా ఏ వారం పోయేదాకా ఎందుకు తెచ్చుకోవాలి? ఇక్కడ తొండేదే తప్పు. మా సింబగాడు గుడ్ బాయ్, చాలా మంచోడు, వానికి ఏం తెలియదు. ఓకే కూల్ డౌన్. వదిలిపెట్టి కదా, పోదందా. కూల్ సింబు, కూల్. అది పోతుందా ఇక, పోదందా. వదిలిపెట్టు దాన్ని. వదిలిపెట్టావా? పోదందా. దాంతో గొడవ. పోనీ ఎట్లా భయపడిస్తాను. పోదందా. దయదైతే సింబు, రారా. కాన్సన్ట్రేషన్ మొత్తం పైన ఉన్నది. రావా? పోరా. అదే నువ్వు ఇది కూడా పోతలేదు. నేను ఎలా కొడతావు? సింబు వదిలిపెట్టరా. మొత్తానికైతే సింబగాడు తొండను పట్టేసుకున్నాడు, వదిలిపెట్టేసిండు. యాక్చువల్గా సింబగాడు తొండను తినాలనుకుంటే కిందనే తినచ్చు. వానికి మెట్ల పక్కనే ఫస్ట్ తొండ దొరికింది. అది నోట్లో పెట్టుకొని పైకి ఉరికొచ్చిండు. నేను సెల్లు తీసుకొని వచ్చే వరకు ఆల్రెడీ ఇక్కడ ఇడిచిపెట్టేసిండు. దాంతో గొడవ పెట్టుకుంటాడు. మరి నిజంగా డాగ్స్ ఈ తొండాలని బల్లుల్ని తినియో నాకు తెలియదు కానీ వాడైతే వదిలిపెట్టే గొడవ పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి మా చుట్కీగాడు ఎక్కడ దాక్కున్నాడో, ఏడ నిద్రపోతాడో, ఏడాడుతాడో. లాస్ట్కి అంతా అయిపోయాక మెల్లగా వచ్చిండు. మంచిగా చూస్తాడు ఇక్కడ వచ్చేసి. నాకేం సంబంధం లేదు, ఏం జరిగింది ఇక్కడ అన్నట్టు చూస్తాడు వాడైతే. మా చుట్కీగాడు బంగారం ఎంతైనా. క్యూట్ గర్ల్ చుట్కీ. తిట్లు పడుతున్నాడు సింబ. తిట్లు పడుతున్నాడు. తింటాను. అది ఏంటిదని తింటాను? కొట్టనా?